వీళ్ళందరూ నవీన్ మిట్ల గారు బాసు, అవును సార్, ఆయనకు తెలుసు, అవును దివ్య సార్, గారికి తెలుసు, అవును సార్, చిన్నారెడ్డి గారికి తెలుసు, అవును సార్, ముఖ్యమంత్రి గారికి స్వయంగా మీకు మద్దతు ఇచ్చారు. సీతక్క లాంటి వాళ్ళు అందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ముఖ్యంగా మంత్రి పదవుల్లో ఉన్నారో, అవును సార్, అవును, పొంగులేటి వచ్చిండో లేదు కానీ మిగతా వాళ్ళందరూ అప్పట్లో మీ నిరసనకి మద్దతు ఇంటి కిందకి వచ్చి మాకు మద్దతు ఇచ్చారు. పరిష్కారం ఏమన్నారు తెలుసా సార్ సీఎం గారు, నేను టీ కప్ తాగి పక్కన పెట్టేంత సేపులో మీ ఫైల్ మీద సంతకం పెట్టచ్చబ్బా అన్నాడు. మీకు కూడా చెప్పిండు, మాకు చెప్పిండు. అది ఇలాంటి సందర్భం వచ్చింది సార్. అది ఆల్రెడీ మా దగ్గర వీడియో కూడా ఉంది. కానీ ఒకటి సార్, సరే ఇప్పటి వరకు మేము శాంతియుతంగా ఉన్నాం, ఏ రోజు రోడ్లు ఎక్కలే. మేము చేయాలనుకుంటే 4000 కుటుంబాలు ఇంటికి 4 చొప్పున వేసుకుంటే హైదరాబాద్ సరిపోదు. మేము ఆల్రెడీ అసెంబ్లీని బ్లాక్ చేయవచ్చు, సెక్రటరీని బ్లాక్ చేయవచ్చు, ఈ మినిస్టర్ క్వార్టర్ని బ్లాక్ చేయొచ్చు. కానీ ఒకసారి కాకపోయినా ఒకసారైనా గుర్తిస్తుంది కావచ్చు. వాళ్ళు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కదా, వాళ్ళు కొంచెం తెలుసుకోవడానికి మరి సమాచారం సేకరించడానికి కొంత టైం పడుతుంది కావచ్చు అనే ఉద్దేశంతో మేము మా రాష్ట్ర కార్యవర్గము సానుకూలంగా ఉండి మేము చేస్తారనే ఓపికతో ఉన్నాం. కానీ ఎన్ని అసెంబ్లీ సమావేశాలు పోయినాయి, ఎన్ని క్యాబినెట్ మీటింగ్లు పోయినాయి. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నియామకాలకు మంత్రి సీతక్క గారు గ్రీన్ సిగ్నల్ ఇప్పించింది. కానీ మా పరిస్థితి అయితే ఆగమ్య గోచరం. మా మినిస్టర్కి మేము ఎన్ని చెప్పినా కనికరం లేదు సార్. నేను ఒక్కటే కోరుకుంటున్నా, దయచేసి మేము ప్రభుత్వానికి వ్యతిరేకులు కాదు, ప్రభుత్వాలకు సానుకూలంగా ఉండే వ్యక్తులం, ప్రభుత్వంలో మేము ఒక సభ్యులం అనుకుంటున్నాము. దయచేసి మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి కానీ రెవెన్యూ మినిస్టర్ గారికి 2 చేతుల జోడించి మొక్కుతున్నా. ఇప్పటికైనా 400 మంది పైచిలుకు మెంబర్ చనిపోయారు. వీఆర్ఏ వారసులు కూడా ఈ ఉద్యోగం అత్తతో రాదు అనే బెంగతో హార్ట్ స్ట్రోక్తో కూడా చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మాకు అతి తొందరలో ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల లోపు అతి తొందరలో ఈరోజు చేసిన మేము మా కార్యాచరణని దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా అంటే సార్ ఇంకొక విషయం చెప్పాలి మీకు, మా వీఆర్ఏ సమస్యల మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది సార్. ఆ కమిటీ ఒక 6 సభ్యులుగా సిసిఎల్ఏ గారు చైర్మన్గా, నవీన్ మిట్టల్ గారు చైర్మన్గా ఒక కమిటీ ఏర్పాటు చేసేళ్ళు. కమిటీ కూడా కూర్చున్నది, కమిటీ రిపోర్ట్ ఇచ్చినప్పటికి కూడా వీళ్ళు ఇవ్వలేనంత అలసత్వం ఇది. దయచేసి ఇప్పటికైనా ఆ కమిటీ ద్వారా, ఆ కమిటీ సభ్యుల ద్వారా ఈ రెవెన్యూ మినిస్టర్ కావచ్చు, ఈ మన ముఖ్యమంత్రి గారు కావచ్చు చర్చలు జరిపి అవసరం అనుకుంటే మాకు ఈ బడ్జెట్ సమావేశాల్లోపు ఈ 2-3 రోజులనే మా మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటారేమో అనే ఆశ ఉంది. ఇప్పుడు మేము ధర్నా చేసి ఇంతసేపు అవుతున్నా కూడా కనీసం ఒక అనౌన్స్ లేదు సార్. ఒక మా రిప్రజెంట్ తీసుకోవడానికి గేట్ కాడికి వచ్చి కనీసం ఒక దూతగా, ఒక రాయబారిగా కూడా ఎవరు రాని సందర్భం ఉంది. మీ ద్వారా మేము కోరుకునేది ఒకటే, మేము యాంటీగా బోదలుచుకోలేదు. ఇప్పటికి కూడా మేము శాంతియుతంగానే ఉన్నాం, ఎలాంటి సంఘ విద్రోహాలకు పాల్పడలేదు. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని గుర్తిస్తే అంతే చాలని చెప్పి మన న్యూస్ ఛానల్ తరఫున మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకున్నాను సార్. ఫైనల్ గా ఏంది భవిష్యత్తు, మీ కార్యాచరణ ఏంటి అన్న? ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటేనా, మా యొక్క స్థితిగతిలో గతంలో 20,555 మంది చేయాల్సిన పని ఏదైతే ఉందో ఇప్పుడు ఈ 3,797 మంది వారసులు వీలే చేయాలి. ఇప్పుడు ప్రభుత్వానికి వేరే ఆప్షన్ లేదు. మీతో 16,000 అడ్జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు కదన్నా, వాళ్ళు లేరు అంటే వీళ్ళ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి అన్ని విధాలుగా అంటే ఒక మనిషిని ఏ కోణంలో చూసినా సమస్యనే కానొస్తుంది ఇక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఉడక అప్పుడు మన రేవంత్ రెడ్డి అన్న పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు మన దగ్గరకు వచ్చిండు, చాలా టెంటుల కింద కూర్చొని బ్రహ్మాండంగా చెప్పిండు. అప్పుడు అయితే ఆ రోజు నాడు ఉడక రేవంత్ రెడ్డి అన్న చెప్పిన స్ఫూర్తి ఏదైతుందో నిజంగా నేను మా నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో నేను ముందే చెప్పాను, నేను అభిమాని. నేను రేవంత్ రెడ్డి అన్న స్ఫూర్తి పోరాటంలో తీసుకొని మా దగ్గర ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద ఇప్పుడున్న రీసెంట్ ఎవరైతే బట్టి విక్రమార్క సార్ మార్కొండ లిఫ్ట్ ఇరిగేషన్ చేశాడు, 78 ఎకరాల భూ ఆయకట్టుని తీసి గ్రావిటీ కెనాల్ తీస్తామని పెడితే మేము సింగిల్ హ్యాండ్తో పోరాడినాం. దాన్ని అది స్ఫూర్తి ఎవరు ఇచ్చారు మాకు? ప్రభుత్వం పైన ఆ ప్రభుత్వం పోరాడినాం. అది 98 కోట్లు ఏదో ఇస్తే అంత అవసరమే లేదు మాకు, 86 కోట్లు ఇవ్వండి, మేము ప్రాజెక్ట్ చేసుకుంటామని చెప్పేసి అప్పుడు కంకణం కట్టుకొని మా యొక్క ఏవైతే గ్రామాలు ఉన్నావో వాటిని క్రోడీకరించి రేవంత్ రెడ్డి అని అడుగుచాడాలని నడుచుకుంటూ ప్రయత్నం చేస్తే మాకు రేవంత్ రెడ్డి అన్న వచ్చినాక ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది. చాలా సంతోషిస్తున్నాం మేము. అంటే ప్రభుత్వంలో అంత అలాంటి పెద్ద సమస్యలకు పరిష్కరించింది. కానీ చిన్న ఇష్యూ, ఇది చాలా చిన్న ఇష్యూ. ఇప్పుడు ఆ తమ్ముడు చెప్పినట్టు జస్ట్ ఓవరాల్ గా మాకు చెప్పారు, మేము వస్తే మేము చేస్తాము అనే హామీలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఒకటే మేము కోరుకునేది, మా యొక్క రాష్ట్ర కమిటీ ఏదైతే ఉందో మా రాష్ట్ర కమిటీని పిలిపించి
మీరు భూభారతి చట్టం ఏదైతే ఉందో యాజ్ పర్ జీవో ప్రకారం 81 జీవో ప్రకారంగా విద్యార్హతలు ఉండని తీసుకొని మీకు ఏ విధంగా కావాలి సర్వీస్ ఏ విధంగా ఎట్లా చేసుకుంటారో అది మీ ఇష్టం. మేము ఇదే కావాలనే గొంతెమ్మ కోరికలు కావు. మాది జెన్యూన్ న్యాయపరమైన డిమాండ్ ఇది. మేము లేని డిమాండ్ లేదు, లేని జీవో లేని వాళ్ళక మాకు జీవోలు ఇచ్చి చేయమని చెప్పట్లేదు. ఇప్పుడు తమ్ముడు చెప్పిండు ఇప్పుడు సీతక్క పంచాయతీ రాజ్లో కారుణ్య నియామకాలు 588 మందికి జీవో రిలీజ్ చేయించింది అక్క సీతక్క. మాకు ఆల్రెడీ జీవో ఉంది సార్, జస్ట్ నువ్వు సర్క్యులర్ అంతే. నువ్వు సర్క్యులర్ ఇస్తే కలెక్టర్లు మాకు ఆర్డర్లు ఇస్తారు. ఈ చిన్న పంచాయతీని రోడ్డు మీదకి వచ్చినావు. ఈ రోజు ఉడక మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి అన్న అభిమాని నేను ఒకటే చెప్తున్నా, నేను ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ఎందుకు చెప్తున్నాము, మేము ఈ రోజు ఉడక చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మేము వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళాం మినిస్టర్ క్వార్టర్ లో. మినిస్టర్ ఉంటాడు కదా, మినిస్టర్ కలిస్తే మాకు ఏదైనా ఒక శుభ పరిణామం ఒక గుడ్ న్యూస్ చెప్తాడనే ఆలోచనతో మాత్రమే పోయినాం. కానీ అక్కడికి వెళ్ళినాక మమ్మల్ని ఎక్కడిదక్కడ దిగ్బంధం చేసి పోలీసు వాళ్ళు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లో పెడితే మేము ఎవరి కొరకు ఉంటాం. ఇప్పుడు మా పెద్దన్ననే, ఇప్పుడు మా పెద్ద దిక్కు అని మేము రేవంత్ రెడ్డి అన్న అనునిత్యం చూస్తున్నాం. అనునిత్యం ఇది ఇవ్వడానికి పోయినాము, తీసుకోలేదు మమ్మల్ని. ఎక్కడ ఉడక అరెస్టే కదన్నా మమ్మల్ని. మేము అదే కోరుకుంటున్నాము, ముఖ్యమంత్రి గారి సమక్షంలో తీసుకుని పిలిచి ఒక మీటింగ్ పెట్టండి. మా యొక్క బాధలన్నీ ఇప్పుడు మీ దగ్గర ఎంతనా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మా వ్యవస్థ మొత్తం మా జీవితం మొత్తం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ 3700 కుటుంబాలు చనిపోతున్నాయి సార్. 3700 కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అంటే ఒక్క ప్రాణం చాలా విలువైంది మనకు. అలాంటప్పుడు 3000 కుటుంబాలని మీరు ఎలా వదిలేశారు అనేది నేను ఆవేదన చెందుతున్నాను. ఉద్యమ కార్యాచరణ అంటూ మేము ప్రభుత్వానికి అయితే వ్యతిరేకం కాదు. తక్షణమే రేవంత్ రెడ్డి అన్నకు ఒకటే నేను కోరుకుంటున్నా, 3700 కుటుంబాల తరపున అన్న నువ్వు పెద్ద దిక్కు, నీవే మా స్ఫూర్తి, నీవే మా ఉద్యమం, నీవే మాకు అన్ని. తక్షణ నీవు ఏదైతే టెంట్ కింద చెప్పినావో అదే ఇంప్లిమెంట్ చేయండి. మాకు వేరే వద్దు, గొంతెమ్మ కోరికలు వద్దు, మాకు వేరే ఏదొద్దు. జీవో ప్రకారంగా 81 జీవో నీవు తెప్పించినాడో నీవే కొట్లాడినావు. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసి 3700 కుటుంబాలకు విద్యార్హత ప్రకారంగా మీరు ఆర్డర్ కాపీలు ఇప్పిస్తే మీరే మాకు దేవుడు.